హాయ్! అందరూ ఊహించిన విధంగా అయితే ఈ ఎలక్షన్ రిజల్ట్ అయితే వచ్చింది. ఆల్రెడీ రిజల్ట్ అంతా క్లోజ్ అయిపోతుంది. విన్నింగ్ అంతా తెలిసిపోతుంది. 160 సీట్లు పైనే టీడీపీ అయితే గెలవబోతుంది. టీడీపీ కూటమి. అలానే ఏదైతే జనసేన పోటీ చేస్తుందో 21 సీట్లు అయితే గెలవబోతుంది. దీని గురించి చాలా ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి అయితే ప్రెస్ మీట్ పెట్టి ఆయనైతే నేను ఊహించలేదు ఇలాంటి షాక్ తగులుతుందని. ఆయనైతే చాలా భావోద్వేగంగా మాట్లాడారు. కొంచెం ఎమోషనల్‌గా మాట్లాడడం చూసాం మనమైతే. ఎందుకంటే 151 సీట్ల నుంచి 10 సీట్లకి పడిపోవడం అనేది 10 సీట్లు కూడా వస్తాయో లేదో గ్యారంటీ లేదు. ఎర్రగొండపాలెం సీట్ ఏదో వచ్చేటట్టు కనిపించట్లేదు. అది కూడా 800 అంత లీడింగ్ తక్కువ ఉంది. ఓవరాల్‌గా అయితే 10 సీట్లు అయితే వచ్చేలా కనిపిస్తున్నప్పటికీ 151 సీట్ల నుంచి 10 సీట్లు పడిపోవడం అంటే అది షాకింగ్ పరిణామమే. చాలా కొంచెం మాట కూడా తడబడుతుంది. ఆయన వచ్చిన ప్రెస్ మీట్‌లో మాట్లాడేటప్పుడు క్లియర్‌గా తెలుస్తుంది. ఇది వన్ సైడ్ విక్టరీగా అయితే టీడీపీ కూటమి అలానే ఎన్డీఏ కూటమి గెలుచుకుంది అనుకోవచ్చు. అలానే దీంట్లో సంచలనంగా మారింది జనసేనకి ఇచ్చిన 21 సీట్లు గెలవడంతో పాటు 2 ఎంపీ సీట్లు కూడా ఘన విజయం సాధించబోతుంది. క్లియర్‌గా ఏంటంటే వన్ సైడ్ విక్టరీ అయిపోయింది ఈ 2024 ఎలక్షన్లో. దేశం మొత్తం ఒకవైపు మోడీ హవా నడుస్తుంది అనుకుంటే మోడీ హవా తగ్గింది. వాళ్ళు కనీసం ఇంతకుముందు సొంతంగా మెజార్టీ తెచ్చుకునే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఈసారి అలాంటి పరిస్థితి కనిపించలేదు ఎన్డీఏ కూటమికి అయితే. అంటే బీజేపీ పార్టీ వరకు అయితే సపరేట్ గవర్నమెంట్ ఫామ్ చేసే అంత సీట్లు అయితే రావట్లేదు. కానీ ఇక్కడ చూస్తే ఆంధ్రప్రదేశ్లో దానికి భిన్నంగా అయితే దాదాపు 160 సీట్ల పైనే ఎన్డీఏ కూటమికి అనుకోవచ్చు, లేకుంటే టీడీపీ కూటమికి అయితే రావడం చూస్తున్నాం మనమైతే. ఇది చూసిన జగన్మోహన్ రెడ్డి అయితే చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాడు. నేను చేసిన పథకాలు ఎటుపోయినాయి, నేను ఆడపడుచులు చేసిన పథకాలు ఎటుపోయినాయి, అవ్వాతాతలకు ఇచ్చిన పింఛన్లు ఎటుపోయినాయి అని. అలానే వాహనదారులకి, ఆటో నడుపుకునే వాళ్ళకి ఆటోలకి బీమా కలిగించాను, ఆటోలు సొంతంగా కొని ఇచ్చాను, ఇవన్నీ చేసినప్పటికీ రైతు భరోసా ఇచ్చాను, ఇన్ని చేసినప్పటికీ జనాలు నేను ఎందుకు ఆదరించలేదనేది ఆయన అయితే ఆవేదన వ్యక్తం చేశారు. ఓవరాల్గా అయితే జగన్మోహన్ రెడ్డి ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదనుకుంటాను. చాలా చాలా ఎమోషనల్గా కనిపించాడు. మాట రావడానికి ఇబ్బంది పడుతుంది, గొంతులోంచి మాట అయితే రాలేకపోతుంది. అంత తడబడుతూ మాట్లాడుతున్నాడు అతనైతే. ఎందుకంటే ఎవరికైనా ఉంటుంది, ఎందుకంటే ఇంత షాకింగ్ పరిణామం మనం చూసాం. 2019లో కూడా ఇంత వన్ సైడ్ విక్టరీ వస్తుందని జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచించలేదు. అప్పుడు టీడీపీ కూడా అనుకుని ఉండదు 23 సీట్లకు నేను పరిమితం అవుతామని. అప్పుడు జనసేన కూడా ఒక్క సింగిల్ సీటుకి అయితే పరిమితం కావడం చూసాం. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే 151 సీట్లు కూడా దాటి 160+ రాబోతున్నాయి టీడీపీ కూటమికి అయితే. అందులో జనసేన స్వీప్ చేసేసింది. తాను పోటీ చేసిన 21 సీట్లు 2 ఎంపీ సీట్లు అయితే గెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఈ షాక్ నుంచి తేరుకోవడానికి కనీసం జగన్మోహన్ రెడ్డికి సంవత్సరం పట్టొచ్చేమో. చూద్దాం మరి ఏం జరిగిద్దో.